గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో ఒక్కొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి దానికి తగ్గట్టుగా మనము ఏ విధంగా ఈ యొక్క ఆగస్టు మాసంలో నడుచుకోవాలి, తర్వాత ఆగస్టు మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటనే విషయాలను మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది మనకు జూలై 25వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ దాకా తెలుగు నెలలలో శ్రావణ మాసం అని చెప్పేసి పేరు. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఉంది కాబట్టి దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. అయితే ఈ యొక్క శ్రవణ నక్షత్రం అంటే ఏమిటి అంటే, ప్రతి మాసానికి పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో దానికి అనుకూలంగా ఆ మాసం యొక్క పేరు మన భారతీయ సనాతన సంప్రదాయంలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు మాసం అంతా కూడా దాదాపు శ్రావణ మాసంగా చెప్పబడుతూ ఉంటుంది. చివరి వారం మాత్రం భాద్రపద మాసంగా చెప్పబడుతూ ఉంటుంది. శ్రవణము అంటే వినడము అని అర్థం. నవవిధ భక్తి మార్గాలలో శ్రవణ భక్తి అనేది కూడా ఒక భక్తి మార్గం. అయితే ఈ శ్రావణ మాసంలో విశేషంగా మనకు హరిహరాదుల యొక్క అర్చన, తర్వాత ముగ్గురు మాతల యొక్క ఆరాధన చేసే మాసంగా మనం ఆగస్టు మాసాన్ని తీసుకోవచ్చు. అయితే ఆగస్టు మాసంలో మనకు ముఖ్యంగా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో శ్రావణ మాసం అనేది 5 శుక్రవారాలతో ప్రారంభమైంది. ఈ 5 శుక్రవారాలు చాలా, శుక్రవారం అంటేనే మహాలక్ష్మి వారంగా చెప్పుతూ ఉంటాం. అయితే 5 శుక్రవారాలు వచ్చినటువంటి యొక్క శ్రావణ మాసంలో, ఆగస్టు మాసంలో చాలా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో శుక్రవారం మహాలక్ష్మి పూజన చేసుకోవడం, వరలక్ష్మి పూజన చేసుకోవడం, మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం అని చెప్పేసి ఆ యొక్క జగన్మాత జగజ్జన్ని ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి కొత్తగా నూతనంగా పెండ్లైనటువంటి అమ్మాయిలు గౌరీ ఆరాధన చేసుకోవడానికి, అంటే పెండ్లైనటువంటి సంవత్సరం నుండి 5 సంవత్సరాలు గౌరీ ఆరాధన చేసుకునే మాసం ఆగస్టు మాసంగా, శ్రావణ మాసంగా చెప్పబడుతూ ఉంది. అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పండుగలలో ముఖ్యంగా మనకు వరలక్ష్మి వ్రతం ఒకటి, నాగుల పంచమి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఎవరికైతే జ్యోతిష్ శాస్త్ర రీత్యా రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు బంధించబడి ఉంటుందో వాళ్లకు కాలసర్పదోషం ఉన్నట్టు మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంది. ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి వారు ముఖ్యంగా నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం, నాగ ఆరాధన చేయడం అనేది విశేషంగా మనం ఆగస్టు మాసంలోనే చేస్తూ ఉంటాం. తర్వాత మరొక పండుగ వరలక్ష్మి వ్రతం అంటాం. ఈ వరలక్ష్మి వ్రతం ఏమిటంటే, మనకు సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా అని చెప్పేసి, వరలక్ష్మి అంటే వరాలను ఇచ్చే లక్ష్మీమాతగా చెప్తూ ఉంటారు. ఎవరెవరికి అష్టలక్ష్మి స్వరూపంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, కొంతమందికి ధాన్యలక్ష్మి కావాలి, కొంతమందికి విద్యాలక్ష్మి కావాలి, కొంతమందికి ధైర్యలక్ష్మి కావాలి, కొంతమందికి సంతాన లక్ష్మి కావాలి. ఇట్లా 8 స్వరూపాల్లో ఉన్నటువంటి లక్ష్మీమాత అనుగ్రహం పొందడానికి
విశేషమైనటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతంగా చెప్తూ ఉంటారు. అది ఆగస్టు 8వ తేదీన ఎవరికైతే గురుబలం చక్కగా లేదో, ఎవరికైతే వ్యాపారం చక్కగా నడవడం లేదో వారి యొక్క భార్యలు తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే వ్యాపార వృద్ధి, ధనము, ఆదాయం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది. తర్వాత మనకు తదుపరి తేదీ చూసుకున్నప్పుడు మరి ఈ ఆగస్టు మాసంలోనే మనకు ముఖ్యంగా జంధ్యాల పౌర్ణిమ అని చెప్పేసి, రాఖీ పౌర్ణమి అని చెప్పేసి 2 పండుగలు ఒకటే రోజు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణోత్తములంతా కూడా నూతన యజ్ఞోపవీత ధారణం చేసుకొని గాయత్రి ఉపాసన చేస్తారు. తర్వాత ముఖ్యంగా రక్షాబంధన్ అనే పండుగను సోదర సోదరీ భావంతో ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ మనకు ఆగస్టు మాసంలోనే ఉంది. మరి నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అని చెప్పుకునే ఒక అద్భుతమైనటువంటి పండుగ కూడా మనకు ఆగస్టు మాసంలోనే వస్తూ ఉంది. దానితో పాటు మరి దేశానికి స్వాతంత్రం అనేది రావడం 15 ఆగస్టు కూడా మనకు ఆగస్టు మాసంలోనే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. దానితో పాటు వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించడం కూడా మనకు ఆగస్టు మాసంలోనే మనకు మరి ఈ యొక్క శ్రావణ బహుళ అష్టమి రోజున కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం అనేది జరిగింది. ఆ కృష్ణ పరమాత్మకు పూజ చేసుకునే అవకాశం కూడా మనకు ఆగస్టు మాసంలోనే ఉంటూ ఉంటుంది. ఎవరైతే కృష్ణుని యొక్క పూజ చేస్తారో, ముఖ్యంగా గ్రహస్థితిలో రాహువు, కేతువు, శని, గురువు ఈ గ్రహాలు మంచి లేనటువంటి వారు కృష్ణో రక్షతి రక్షిత అని చెప్పేసి చెప్పబడుతూ ఉంటుంది. మరి కర్షతీతి ఇది కృష్ణ అని చెప్పేసి చెప్పబడుతూ ఉంటుంది. అందరి దుఃఖాలను, అందరి బాధలను పోగొట్టేవాడు కృష్ణ పరమాత్మ కాబట్టి తప్పకుండా మరి కృష్ణాష్టమి రోజున, దాన్నే గోకులాష్టమి అంటారు, ఆ రోజున తప్పకుండా శ్రీకృష్ణుని యొక్క ఆరాధన చేసుకోవడం. ముఖ్యంగా వివాహమైన తర్వాత 4-5 సంవత్సరాల నుండి కూడా సంతానం కానటువంటి వారు తప్పకుండా గోకులాష్టమి, కృష్ణాష్టమి రోజున కృష్ణ పరమాత్మ యొక్క పూజా విధానంతో షోడశ ఉపచార పూజాది కార్యక్రమాలు చేసుకుంటారు. తర్వాత కృష్ణుని యొక్క అడుగులు ఏ ఇంట్లోనైతే పడుతూ ఉంటాయో వాళ్ళకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం. మరి అంత చక్కనైనటువంటి మాసం మనకు ఆగస్టు మాసం. దాంతోపాటు ఆగస్టు మాసం మరి శ్రావణ మాసం చివరిగా చెప్పుకునేది పొలాల అమావాస్య అంటారు. పొలాల అమావాస్య అంటే మనము భారతీయ సనాతన సంప్రదాయంలో భూత దయను, పశువుల పైన కూడా దయం చూపించే ఆచారం మనకుంది. వ్యవసాయం ద్వారా మనకు రోజంతా కూడా కష్టపడి మనకు పంటలను పండిస్తున్నటువంటి ఏవైతే గేదెలు ఉంటాయో, తర్వాత ఆవులు, వీటి యొక్క ఆకారాన్ని మట్టితో తయారు చేసి వాటిని పూజించడమే పొలాల అమావాస్య అని చెప్పేసి అదొక పండుగను కూడా మనం చేసుకుంటూ ఉంటాం. మరి ఇవన్నీ కూడా మనకు ఆగస్టు మాసంలోనే చాలా వైభవంగా జరుపుకునే పండుగలు. ఆగస్టు మాసము మొత్తం కూడా ఏ రోజైనా కూడా ఒక పండుగ రూపంలో జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఆగస్టు మాసంలో చెప్పుకోబోయే 12 రాశి ఫలితాలకు అనుగుణంగా మీకు ఏ గ్రహం అయితే బాగా లేదో, ఇప్పుడు మేము చెప్పిన దానిలో ఆ యొక్క భగవంతుని యొక్క ఆరాధన, భగవతి యొక్క ఆరాధన చేసుకొని ఈ ఆగస్టు మాసాన్ని విజయవంతంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుందో గమనిద్దాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో 17వ తేదీ నుండి 31వ తేదీ దాకా సూర్యగ్రహం అనుకూలంగా ఉంది. కుజగ్రహం 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. తర్వాత ముఖ్యంగా వీరికి గమనించినప్పుడు బుధగ్రహం కూడా అనుకూలంగా ఉన్నాడు. తర్వాత రాహుగ్రహం అనుకూలంగా ఉంది. తర్వాత వీరికి
వృశ్చిక రాశి జాతకులకు మరి గమనించినప్పుడు 3 గ్రహాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా అననుకూలంగా కనబడుతున్నాయి. అయితే వృశ్చిక రాశి జాతకుల యొక్క విషయాన్ని గమనించినప్పుడు వీరికి మీ ప్రయత్నాలు కొంతవరకు నెరవేరుతాయి. ఆర్థికంగా లాభాలు కనబడుతూ ఉన్నాయి. చేపట్టినటువంటి కార్యాలు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కూడా రావచ్చు మీకు. దాంతో పాటు ఇంకా కొంత ఆరోగ్యం పైన శ్రద్ధ మాత్రం తీసుకోవాలి. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం తప్పనిసరిగా. ఎందుకంటే కొంత మానసిక పరమైనటువంటి ఒత్తిడిలు మీ పైన వచ్చే అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లు కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది పరంగా చేస్తూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి బుధ గ్రహాల శ్లోకాలతో పాటు మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. తర్వాత సంతానం లేనటువంటి వారు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులు తప్పకుండా కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్మకు షోడశోపచార పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. తర్వాత వీలైనంత వరకు ఈ శ్రావణ మాసంలో సాయంకాలం సోమవారం ప్రదోష కాలంలో రుద్రునికి, శివునికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మీకు శ్రేయస్కరంగా ఉంటుంది.